అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ అనగనగా ఓ కథ. మంచి కథలు వినడానికి మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇవాల్టి మన కథ పేరు దొరికిన బిడ్డ. పూర్వం విక్రమసింహుడనే రాజు మగధ దేశాన్ని పాలించేవాడు. అతనికి చాలా కాలం వరకు సంతానం కలగలేదు. ఒకప్పుడు ఆ దేశంలో అడవి మృగాల బాధ చాలా ఎక్కువయింది. అందుచేత విక్రమసింహుడు అరణ్య ప్రాంతాలకు వెళ్ళి వేట సాగించాడు. అతను వేట చాలించి తిరిగి వస్తూ ఉండగా అరణ్యం మధ్యలో ఒక అందమైన బిడ్డ దొరికాడు. విక్రమసింహుడు ఎంతో ఆనందంతో ఆ బాలుణ్ణి తీసుకుని ఇంటికి వచ్చి వాడికి జయసింహుడని నామకరణం చేసి తన సొంత బిడ్డలాగానే పెంచసాగాడు. జయసింహుడు దొరికిన కొంతకాలానికి రాణి గర్భవతి అయి కాలక్రమాన ఒక మగబిడ్డను కన్నది. ఆ బిడ్డకు విజయసింహుడని పేరు పెట్టుకున్నారు. జయ విజయులిద్దరూ చాలా గారాబంగా పెరగసాగారు. విక్రముడు ముసలివాడయ్యి యుక్త వయస్కులైన తన ఇద్దరు కొడుకులలో ఒకరిని యువరాజుగా అభిషేకించి నిశ్చయించుకున్నాడు. కానీ అందుకు తగినవాడు ఆ ఇద్దరిలో ఎవరో ఆయన స్వయంగా తేల్చుకోలేకపోయాడు. ఆయనకు ఇద్దరి మీద సమానమైన ప్రేమే. జయుడు పెద్దవాడు కానీ సొంత కొడుకు కాడు. విజయుడు సొంత కొడుకే అయినా చిన్నవాడు. పెద్దవాడిని వదిలిపెట్టి చిన్నవాడికి పట్టాభిషేకం చేయడం భావ్యం కాదు. ఎటూ తేల్చుకోలేక రాజు తన మంత్రిని ఈ విషయంలో సలహా అడిగాడు. మంత్రి జయసింహుణ్ణే యువరాజుగా అభిషేకించమన్నాడు. ఎందుచేతనంటే జయుడు మేధావి, పరాక్రమవంతుడు, ప్రజలకు అత్యంత ఇష్టమైనవాడు. అతనితో పోలిస్తే విజయుడు దుర్బలుడు, వక్రబుద్ధి కూడాను. నిజానికి ఈ సంగతి రాజుకు తెలియనిది కాదు. కానీ ఎటూ తేల్చుకోలేక మంత్రి సలహాని అడిగాడు. ఆ సలహాను పాటించి రాజు జయుణ్ణి యువరాజుగా అభిషేకించాడు. ప్రజలంతా ఎంతగానో సంతోషించారు. సంతోషించని వాడు విజయుడొక్కడే. తన తండ్రి సొంత కొడుకును కాదని ఎవరో పరాయి వాణ్ణి యువరాజును చేయడం విజయుడికి ఎంతో అన్యాయంగానూ అక్రమంగానూ తోచింది. ఎప్పటికైనా సరే రాజ్యం జయుడికి దక్కకుండా తానే స్వాధీనం చేసుకోవాలని నిశ్చయించుకుని తన దురాలోచన బయటికి పొక్కకుండా సమయం కోసం ఎదురుచూడసాగాడు. కొద్ది కాలానికి రాజు ముసలివాడై మరణించాడు. దేశమంతా దుఃఖ సముద్రంలో మునిగిపోయింది. ఇదే తగిన సమయం అనుకున్న విజయుడు తమ పొరుగు రాజైన రవివర్మను తమ దేశం మీదికి యుద్ధానికి రావలసినదిగా రహస్యంగా ఆహ్వానం పంపాడు. విచారంలో మునిగి ఉన్న ప్రజలను రవివర్మ తేలికగా జయిస్తాడని, తరువాత రాజ్యాన్ని తనకే ఇచ్చేస్తాడని విజయుడి ఆశ. విజయుడి ఎత్తులు, ఆలోచనలు ఎప్పటికప్పుడు జయుడు పసిగడుతూనే ఉన్నాడు. అందుచేత అతను చచ్చిపోయిన రాజుగారి స్థానంలో మరొకరికి రాజ్యాభిషేకం జరగవలసి వచ్చినప్పుడు విజయుడికే రాజ్యాభిషేకం జరగాలని పట్టుబట్టి ఆ పని జరిపించాడు. తాను రాజు కాగానే విజయుడు రవివర్మకు యుద్ధ ప్రయత్నం మానుకోవలసినదిగా కబురు చేశాడు. విజయుడు మూర్ఖుడని అదివరకే గ్రహించిన రవివర్మ అతను రాజయ్యాడు కనుక తనకు విజయం మరింత తేలికగా లభిస్తుందని యుద్ధానికి బయలుదేరి వచ్చాడు. విజయుడికి కాళ్ళు చేతులు వణికాయి. దేశం పట్టాభిషేక మహోత్సవంలో మునిగి ఉన్నది. యుద్ధానికి ప్రజలు సిద్ధంగా లేరు. తాను విసిరిన రాయి తనకే తగిలిందని గ్రహించిన విజయుడు జయసింహుణ్ణి ఆశ్రయించాడు. జయుడైనా చేయగలిగినది ఏమీ కనిపించలేదు. నేనే స్వయంగా వెళ్ళి రవివర్మ వద్ద రాయబారం చేస్తాను. అతని మనస్సు మార్చటానికి ప్రయత్నిస్తాను అన్నాడు జయుడు. అన్నట్టుగానే జయుడు రవివర్మ వేంచేసి ఉన్న చోటుకు బయలుదేరి వెళ్ళాడు. అక్కడ జయుణ్ణి చూడగానే రవివర్మ వెంట ఉన్న వృద్ధులు నిర్ఘాంతపోయారు. జయసింహుడు ముమ్మూర్తులా రవివర్మలాగే ఉన్నాడు. రవివర్మ అతడి వయసులో జయసింహుడిలాగానే ఉండేవాడు.
రవివర్మకు రాణులు చాలామంది ఉన్నప్పటికీ చాలా కాలం వారికి పిల్లలు కలగలేదు. అంతలో పెద్దరాణికి ఒక మగబిడ్డ పుట్టాడు. మిగిలిన రాణులందరూ అసూయ చెంది అవకాశం దొరకగానే సేవకుల చేత ఆ బిడ్డను అరణ్యంలో వదిలిపెట్టించారు. విక్రమసింహుడికి ఆ రోజున దొరికినది ఆ బిడ్డే. ఆ రోజుల్లో తన కొడుకు కోసం రవివర్మ ఎంతో వెతికించాడు గాని ప్రయోజనం లేకపోయింది. ఆ బిడ్డ ఇప్పుడు రవివర్మ ఎదుటికే వచ్చి నిలబడ్డాడు. పోలికలు అలా ఉంచితే రవివర్మ కొడుకు పోయిన రోజు, విక్రమసింహుడికి అడవిలో ఈ బిడ్డ దొరికిన రోజు రెండూ ఒకటే. జయసింహుడు రవివర్మ కొడుకన్నది పూర్తిగా రుజువయ్యింది. రవివర్మ యుద్ధ ప్రసక్తి మానేశాడు. తన ఒక్క కుమార్తెను విజయుడికిచ్చి పెళ్లి చేసి అతన్ని తన అల్లుణ్ణి చేసుకుని జయసింహుణ్ణి తన రాజ్యానికి తీసుకుపోయి అక్కడ యువరాజును చేశాడు. రవివర్మ అనంతరం జయసింహుడు రాజయ్యాడు. జయ విజయులకు మధ్య ఉన్న అన్నదమ్ముల సంబంధమే ఉభయ దేశాల మధ్య చాలా కాలం నిలిచిపోయింది. ఇంతటితో ఈ చక్కటి కథ సమాప్తం. మరిన్ని మంచి కథలు వినడానికి మన ఛానల్ను తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు నచ్చిన కథను లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి.